కోసం మాత్రం ఈ విలువైన సమయాన్ని మా ఛానల్ అసలు చేయడానికి కాదు. మీరు పార్టీ రిప్రజెంటేటివ్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నేను మాట్లాడుతున్నది మీ పార్టీ ఫేవర్లో మాట్లాడుతున్నా. జనసేన మద్దతు తీసుకుంటున్నారు, ఈసారి ఫలితాలు తారుమారు అయితే అని నేను చెప్పిన కదా, ఇంట్రడక్షన్ విన్నారు కదా. నేనేం దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థం కావట్లేదా? అనవసరంగా డిబేట్ చేస్తున్నారు. చెప్పండి సార్ కోటేశ్వరరావు గారు, నిజంగా బీజేపీ పార్టీకి నేను అసెంబ్లీ ఎన్నికల గురించి, జనసేన గురించి గతంలో జరిగినటువంటి వాస్తవాల ప్రాతిపదికన నేను మాట్లాడుతున్నాను. 2023 ఎన్నికల్లో జనసేన బీజేపీ రెండూ కలిసి పోటీ చేశాయి. జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది, అందులో ఒకటి కూకట్పల్లి. ఆ కూకట్పల్లిలో వచ్చినటువంటి ఓట్లు 39,000 చిల్లర వచ్చాయి. అదే జనసేన జూబ్లీ హిల్స్ లో బీజేపీ అభ్యర్థిని బలపరిచింది, అప్పుడు వచ్చినటువంటి ఓట్లు 25,000 చిల్లర ఓట్లు వచ్చాయి. మరి ఇప్పుడు కొత్తగా బలపరిచింది ఏమి కాదు ఆ జనసేన, గతంలో ఉన్నటువంటి బంధాన్నే వచ్చింది. ఇంతవరకు జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నోట్ నుంచి మేము బీజేపీని సమర్థిస్తున్నాం అనేటువంటి ఒక మాట రాలేదు. సరే, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. అది ఎందుకు రాలేదు, లేకపోతే ఆయన సిగ్గుపడ్డాడో లేకపోతే ఇంకోటో ఏమిటనేటువంటిది మనకు తెలియదు, మనకు అనవసరం. అందుకని గతంలోనే ఆ జనసేన బలపరిస్తేనే వచ్చింది 25,000. ఇప్పుడు కొత్తగా ఎక్కడి నుంచి అదనంగా ఓట్లు ఎక్కడ వస్తాయి అనేటువంటిది సమస్య. అందుకని బలపరచొచ్చు, చివరి నిమిషంలో పరువు దక్కుతుందని చెప్పేసి ఆ పార్టీ ఈ పార్టీ రెండు తెలుసుకోవచ్చు, అది వాళ్ళ విషయం. కానీ అదనంగా ఎక్కడి నుంచి వస్తుంది? గతంలో లేనటువంటి ఓట్లు అప్పుడు కూడా మరి జనసేన బలపరిచింది కదా జూబ్లీ హిల్స్ లో బీజేపీని. ఇప్పుడు ఫలితం తారుమారయ్యేటు సోషల్ మీడియాలో అనేకం వస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటన్నిటిని బట్టి మనం చెప్పలేం కదా. అందుకని ఏదో తారుమారు అయితే అవుతుందేమో చూద్దాం. ఒకవేళ నిజంగా అదే అయితే మంచిదే. ఇప్పుడు అసలైనటువంటి పరీక్ష కిషన్ రెడ్డి గారికి వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ ఓడిపోయినా కానీ ఏమంటారు, రేపు మా సిట్టింగ్ సీట్ కాదు ఓడిపోయింది అంటారు. లేదా బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఇక వాళ్ళ గొప్ప ఉంది, మా సిట్టింగ్ సీట్ మేము తెచ్చుకున్నాం అంటారు. అసలైనటువంటి పరీక్ష ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి. నిజంగా ఆయన్ని బదనాం చేయడానికి ఏమన్నా చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా నాకు ఉన్నాయి. ఎందుకు అంటే ఆయనకి 67,000 ఓట్లు, 65,000 చిల్లర ఓట్లు వచ్చాయి లోక్సభ ఎన్నికల్లో. ఇప్పుడు అవి రాకపోయేట్లయితే మరి ఆ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కుట్ర చేసి కిషన్ రెడ్డిని బదనాం చేయడానికి ఏమన్నా వ్యవహారం చేస్తారా అనేటువంటిది కూడా చూడాలి. అందుకనే ఫలితం వచ్చేంత వరకు అంతకంటే ఎక్కువ ఓట్లు వస్తేనే కిషన్ రెడ్డి గారి పరువు ఉంటుంది, లేకపోతే అది మూసీ నదిలో కలుస్తుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని జనసేన కొత్తగా బలపరిచింది ఏం కాదు, గతంలో ఉన్నటువంటి కంటిన్యూషన్ అయింది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక మాట రాలేదు. మేము ఎన్డీఏలో ఉన్నాము, ఆయన ఏమో నరేంద్ర మోడీ గారికి భజన చేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మాత్రం ఏం మాట్లాడరు. మరి వీళ్ళ బంధం ఏమిటో, వీళ్ళ కూటమి ఏమిటో, వీళ్ళ వ్యవహారాలు ఏమిటో, మరి ఇది అవకాశవాదమా లేకపోతే ఇంకోట అనేటువంటిది జనం తేల్చుకుంటారు అనేది నా అభిప్రాయం. ఒకటి సార్ కోటేశ్వరరావు గారు, దాంట్లో డిప్యూటీ సీఎంగా సార్ ఒకవేళ జనసేన పార్టీ మద్దతు ఇస్తే, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వస్తే ప్రచారం చేస్తే ఆ ఇంపాక్ట్ జూబ్లీ హిల్స్ లో ఉండదా? మనం ఏం చెప్పాలి? రాలేదుగా ఇంతవరకు, అసలు ప్రకటనే రాలేదుగా. ప్రచారం సంగతి తర్వాత, ఒక ప్రకటనే రాలేదు కదా. డిప్యూటీ సీఎం కావచ్చు లేదా సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తెలుగుదేశం పార్టీ నుంచి ఇంతవరకు ఒక ప్రకటనే రాలేదు కదా. అసలు ఏమీ లేని దానికి మనం వాటి గురించి ఎట్లా ఉంటది ఏమిటని మనం ఎందుకు అనుకోవాలి? ఒకసారి ఒక రౌండ్ ఏమనండి. 2023లో మరి అదే పవన్ కళ్యాణ్ గారు కూకట్పల్లిలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా, డిపాజిట్ పోయింది కదా అక్కడ. అందుకని రమ్మనండి, ఎవరు వద్దన్నారు చూద్దాం. అది కూడా భారతీయ జనతా పార్టీ జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటించింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి. నిన్న తెలంగాణ యూనిట్ అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయానికి వచ్చి మా కేంద్ర మంత్రి, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వారిద్దరి సమక్షంలో ఆ కార్యకర్తల మధ్యలో, విలేకరుల మధ్యలో జనసేన పూర్తిగా బేషరతుగా మద్దతు ఇస్తుంది. రాబోయే రోజుల్లో ఈ రోజు జాయింట్ ప్రెస్ మీట్ కూడా ఉన్నది, ప్రెస్ క్లబ్ లో మీకు కూడా ఆహ్వానం వచ్చి ఉంటది. జాయింట్ ప్రెస్ మీట్ కూడా ఉన్నది 11 గంటలకి ప్రెస్ క్లబ్ లో, మా బీజేపీది జనసేనది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రోజు రోడ్ షోకు రావడం కోసము మేము అడిగినాము, వారు కూడా ఒప్పుకున్నారు. అది డేట్ ఫిక్స్ కాలేదు కాబట్టి అది రాలేదు. ఈ రోజు ఫిక్స్ అవుతుంది, ఈ రోజు మేము ప్రకటన ఇస్తాము. అయితే
గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రాలేదు, ఇప్పుడు ఎట్లా వస్తాయి అని అంటే, గడిచిన అసెంబ్లీ ఎన్నికల లోపల ఎన్నికలు ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీ ఇరవైనట్టు చేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ముందు వరుసలో ఉండి కొట్లాడినాయి. కానీ దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల, ఎమ్మెల్సీ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా ప్రజల మద్దతు రైట్, ఇక అదంతా తెలిసిందే. దిలీప్ గారు ఒక నిమిషం.